సో మణిపూర్లో గతేడాది మే నుంచి మనం చూస్తున్నాం హింసాకాండ అలా చెలరేగిపోతూనే ఉంది. సో ఈ నేపథ్యంలో ఎన్పీపీ కూడా సర్కారు మద్దతుకు ఉపసంహరించుకుంది. ఎందుకు వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి మణిపూర్లో? వాస్తవానికండి అది వాస్తవానికి మణిపూర్ ఎప్పుడు ప్రశాంతంగానే ఉంది. మ్మ్. కానీ రాజకీయాలకు దాన్ని వేదికగా చేసుకున్నారు. మ్మ్. దాంట్లో మైతీలు కుకీలు అనేటువంటి రెండు తెగలు ఉన్నాయి. మ్మ్. ఈ రెండు తెగల్లో సహజంగానే కొంత వాళ్ళు ఆచరిస్తున్న సాంప్రదాయకరంగా ఆచరిస్తున్నటువంటి మతాలు ఉన్నాయి. కుకీలు ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉన్నారు, మ్మ్. మైతులు ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. ఓకే. ఆ పేరు మీద చీలిక తీసుకొచ్చి అధికారంలో రావడానికి కొన్ని పార్టీలు పాచికలు ప్రయోగించి అధికారంలోకి వచ్చారు. ఓకే. ఇప్పుడు అది అప్పర్ హ్యాండ్ కావటానికి ముందు మైతీల్ని ప్రోత్సహించారు. మ్మ్. కుకీలు ఉగ్రవాదం అయిపోయారు. దాన్ని ప్రతిఘటించడానికి తుపాకులు పెట్టారు. మ్మ్. మ్మ్. ఈ కుకీలు అటు నాగాలాండ్ నుంచి ఇటు మేఘాలయ నుంచి ఇన్ఫిల్ట్రేట్ అయినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే 90% భూమి కుకీల చేతులు ఉన్న వాళ్ళంతా భూములు అమ్ముకోవడానికి పనికిరాదు. అది అడవుల్లో ఉన్నారు. ఓకే. అటవీ భూములు అమ్ముకోవడానికి చట్టం ఒప్పుకోదు కదా, అనుభవించడమే తప్ప. కుకీలు మైతీల చేతులు 10% భూమి ఉంది, కానీ అమ్ముకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి, పంటలు పండించుకోవడానికి పనికొచ్చేది ఉంది. మ్మ్. ఈ సోషల్ ఎకనామిక్ డిఫరెన్సెస్ కూడా కొంత దానికి ప్రోత్సహిస్తున్నాయి. మ్మ్. దీంతో ఇవాళ వన్ సైడెడ్ గా ఉంటే ఇది పరిష్కారం కాలేదు ఇప్పటి వరకు. మ్మ్. మొన్న ఏం జరిగిందంటే కుకీ గ్రామంలో కుకీలు వాలంటీర్స్ గా పనిచేస్తున్నారు. ఏది మైతీల దాడులు చేయకుండా ఒక గ్రామంలో కాపలా కాస్తుంటే మిలిటరీ పోయి ఆ కాపలా కాశాలు పట్టుకొచ్చి కాల్చి చమ్మింది 10 మందిని అనేది కుకీల యొక్క ఆరోపణ. అవును. దాంతో దానికి పగగా రిటాలియేట్ గా నిన్న కుకీలు ఆ చిన్న పిల్లల్ని కూడా 2 సంవత్సరాల పిల్ల నుంచి ముసలి వాళ్ళ వరకు 6 అడుగును కోసి ఆ నదిలో పారేశారు. అవును సార్. చివరికి ఈ ఉగ్రవాదం తర్వాత ఈ ఫెనటిజం ఏ దుస్థితికి తీసుకొచ్చిందో 2 ఏళ్ల పిల్లని కోసి అవతల పడేయటం అనేది మనకు అది ఇట్ షోస్ ది వెంజన్స్. ఎన్పీపీ మద్దతు ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో అంటే ఎన్పీపీ సంగ్మా ఆధ్వర్యంలో ఉంది. ఓకే. ఇదివరకు పిఎస్ సంగ్మా అని లోక్సభ స్పీకర్ శరద్ పవార్ కలిసి పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు వేరయ్యారు. మహారాష్ట్ర ఆయన ఎన్సీపీ ఉన్నాడు, ఆయన ఎన్పీపీ ఉన్నాడు. ఆ ఎన్పీపీ పార్టీకి ఇప్పుడు ఆ పిఎస్ సంగ్మా కొడుకు సంగ్మా ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. వాళ్లకు ఇక్కడ కూడా 7 సీట్లు వచ్చినాయి మణిపూర్లో. కాబట్టి బీజేపీ మంచి చేస్తుంది, అందరిని సమానంగా చూస్తుంది అనుకుని సపోర్ట్ చేశాం. కాబట్టి మేము ఉపసంహరించుకుంటున్నాం అంటే దాంట్లో 2 ఉన్నాయి. వాళ్ళు ఉపసంహరించుకున్నంత మాత్రాన బీజేపీ ప్రభుత్వం కూలిపోదు. 60 సీట్లు 32 సీట్లు ఉన్నాయి, కూలిపోదు. ఇది ఒక అంశం. తర్వాత రెండవది ఆ బదనం ప్రభుత్వానికి వచ్చే బదనం మా పార్టీకి వస్తుందేమని ఉపసంహరించుకున్నట్టుగా అనిపించింది. అంటే ఫేస్ సేవింగ్ అంటారుగా, అలా ఫేస్ సేవింగ్ చేసుకోవడానికి మీరు కూడా ప్రభుత్వంలో భాగం ఉండే పాత్రదారులే అని విమర్శిస్తారని వాళ్ళు ఉపసంహరించుకున్నట్టుగా ఊపడుతుంది. వాళ్ళు ఉపసంహరించుకున్నంత మాత్రాన అక్కడ బీజేపీ ప్రభుత్వం కూలిపోదు. మరి మణిపూర్ శాంతించేది ఎప్పుడు సార్? శాంతించడం అంటే 2 సమస్య. ఇప్పుడు ఇటువంటి ఉగ్రవాదాలు చాలా చోట్ల జరిగినాయండి. త్రిపురలో గతంలో గిరిజనులకు గిరిజేతల మధ్య ప్రధానిగా అక్కడ స్థిరపడ్డ బెంగాలీలకు గిరిజనులకు పెద్ద ఘర్షణ జరిగింది. కానీ నృప్యన్ చక్రవర్తి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఆ రెండింటి మధ్య ఒప్పందం కుదర్చగలిగాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు 25 ఏళ్ల నుంచి వాళ్ళ మధ్య ఘర్షణలు లేవు. తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు లేని దగ్గర ఘర్షణలు పెట్టినాయి. కాశ్మీర్లో ఉంది. మన ఆంధ్ర రాష్ట్రంలోనే 3 ప్రాంతాలు ఉన్నాయి: కాశ్మీరు, జమ్మూ, తర్వాత లేహ్ ప్రాంతం, లడక్ ప్రాంతం. లడఖ్లో బౌద్ధులు ఎక్కువ ఉన్నారు, కాశ్మీర్లో ముస్లింలు ఎక్కువ ఉన్నారు, తర్వాత జమ్మూలో హిందువులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ మధ్య ఎప్పుడు ఘర్షణలు లేవు. ఆ 3 ప్రాంతాల మధ్య రాజకీయ పార్టీలు పోయి మూడింటి మధ్య ఘర్షణలు పెట్టారు. కాబట్టి ఇదంతా కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి చాలా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. పంజాబ్ ఉగ్రవాదానికి కూడా ప్రారంభంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి గ్రూపులే కారణం, దర్బరా సింగ్, జైల్ సింగ్ మధ్య. అందుకని ఇవన్నీ రాజకీయ పార్టీలు రాజేస్తున్నటువంటి అంశాలు ప్రజల మధ్య ఉన్నటువంటి సున్నితమైనటువంటి అంశాలని బయటకు తీసుకొచ్చి విభజించి ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు.